నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి నేను సండే అయితే తీశాను. ఈరోజు స్పెషల్ ఏంటి, ఏమేమి వంటలు చేస్తున్నాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చూపించబోతున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా నేను ఏమేమి వంటలు చేసింది, మీతో ఏం మాట్లాడేది కూడా మీకు అర్థమవుతుంది. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు స్పెషల్ ఏమేమి చేశాను అనేది మీకు వీడియోలో చెప్పేస్తాను. ఈరోజు మా అమ్మగారు కాలం చేసిన రోజు 26 సంవత్సరాలు అయిందనమాట. ఈ సంవత్సరానికి అంటే 2000లో చనిపోయారు అమ్మ. ఇంకా ఇప్పుడు 2026 కాబట్టి 26 సంవత్సరాలు అయ్యింది. ఇంకా సంవత్సరం బయటికి వెళ్ళి ఏమి అంటారు, కృష్ణా నది దగ్గర కానీ ఎక్కడైనా నదుల దగ్గరికి వెళ్ళి స్నానాలు అవి చేయటం అట్లా ఏమీ చేయను. కానీ మామూలుగా ఇంట్లో మాత్రం అమ్మకు దీపారాధన చేసుకుని ఆ రోజు ఏమైనా కలిగినవి వండుకుని ఆ రోజు దండం పెట్టుకోవటం అయితే నాకు మొదటి నుంచి కూడా ఉన్న అలవాటే. అలా మా అత్తయ్య గారు కానీ మా మామయ్య గారు వాళ్ళ కాలం చేసిన రోజును కూడా అలాగే చేస్తాను. ఇంకా నాన్నగారు అయితే నాకు చిన్నప్పుడే అంటే నేను చిన్నప్పుడే కాలం చేశారు. నాకు అప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటాయేమో అంతే. ఇంకా నాన్నగారు చనిపోయిన తేదీ కూడా నాకు అంతగా గుర్తుండదు అనమాట. ఎక్కువగా అమ్మతోనే గడిపాను కాబట్టి, పెళ్ళయ్యే వరకు అమ్మతోటే ఉన్నాను కాబట్టి ఇంకా అమ్మ అంటేనే ఎక్కువగా నాకు బాగా. ఇక ఆమె ఏమేమి నాతో చెప్పిన మాటలు కానీ, ఇలా ఉండాలి అలా ఉండకూడదు, అత్తగారింటికి వెళ్తే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఇవన్నీ ప్రతిరోజు ప్రతి పనిలో గుర్తొస్తూనే ఉంటాయి. ఇంకా అలాగే ఈరోజు ఇంకా కొంచెం పాలు పొంగిచ్చేసి పులిహోర కూడా వండి గారెలు వండి దండం పెట్టుకుందాము. పెద్దవాళ్ళకి వాళ్ళకి దండం పెట్టుకుని వాళ్ళ దీవెనలు మనకి ఉంటే మన బిడ్డలకి కూడా మంచి జరుగుతుంది కదా. మనకు భగవంతుడికి మనం రోజు దీపారాధన, నిత్య దీపారాధన ఎలా చేసుకుంటున్నామో అలాగే వాళ్ళని కూడా మర్చిపోకుండా చూసుకోవాలి అని నేనైతే అనుకుంటాను. అసలు నాకు పెద్దవాళ్ళంటే నిజంగా చెప్తున్నానండి, పెద్దవాళ్ళంటే నాకు చాలా ప్రేమ అనమాట. ఎవరైనా మా అమ్మ వయసులో కనిపించారంటే వాళ్ళ మీద నాకు అమితమైన ప్రేమగా ఉంటాను. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా అవసరం అయితే కూడా నేను ఇస్తూ ఉంటాను. అవన్నీ బయటికి నేను అసలు చెప్పుకోలేను, చూపించుకోలేను కూడా. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టడం కానీ, వాళ్ళని ఏదైనా ప్రేమగా మాట్లాడి ఆదరించి నాకు ఉన్నంతలో నేనేదైనా సహాయం చేయగలుగుతాను కానీ చేస్తూనే ఉంటాను. అవన్నీ కూడా నేను ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంట్లో మా ఆయనకు కూడా తెలియదు అనమాట. ఈయనకు కూడా తెలియదు. ఇంకా మా అమ్మాయికి కూడా అర్థమవుతుంది. మా అమ్మాయికి తెలుసు నేను ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటానని. అట్లాగే ఎవరైనా కొంచెం తక్కువ స్థాయిలో బాగా లేనితనంగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను ఎవరైనా గర్భిణీ స్త్రీలు కనిపించినా కూడా ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాను. ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి వస్తూనే ఉంటానన్నమాట. నాకు అలాంటి స్వభావం ఉంది. మరి అది ఎవరి నుండి వచ్చిందో నాకైతే తెలీదు. మా అమ్మ కూడా అంతే. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని ఎంతో ప్రేమగా మాట్లాడి మంచిగా చూసి పంపించేదన్నమాట. ఎట్లాగంటే ఆ రోజుల్లో, పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు మనం ఎదురు బదురుగా ఉండి నమస్కారం చేసుకుంటాం ఏమండి అని. కానీ వాళ్ళు చేతులు పట్టుకుని రావాయి కూర్చోవాయి అని చెప్పి, అంటే దగ్గరగా ఉన్న వాళ్ళని ఇంట్లో అలాగా మాట్లాడి ఇంటికి వస్తే ఏదో ఒకటి, మా అమ్మాయి వచ్చింది, మా అబ్బాయి వచ్చాడు అని చెప్పి మేము తీసుకెళ్ళి ఏదో ఒకటి వాళ్ళ చేతిలో పెట్టి, ఇప్పుడంటే మనం కాఫీలో టీలో లేదో టిఫిన్లో పెడుతున్నాము. ఆ రోజుల్లో పొయ్యిలు వెలిగించుకోవటాలు ఎప్పుడు పడితే అప్పుడు పొయ్యిలు వెలిగించుకునేది ఉండదు కదా. అందుకని చెప్పి ఇంకా మేమేమైనా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టి వాళ్ళకి మంచిగా చూసి పంపించేది. అదే అలవాటు ఎంతో కొంతలో మా అమ్మ ద్వారా నాకైతే అలవాటు అయ్యింది అని అనుకుంటూ ఉంటానన్నమాట. ఎవరైనా లేదు అని అడిగితే వెంటనే నా మనసుకు అనిపించేస్తుంది, ఈ హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా, మనం కూడా అయ్యో మన దగ్గర లేకుండా పోయినాయి. అసలు ఆ తలుపు వచ్చినా కూడా మంచిదే కదా మనకి. అంత మనం మానసికంగా ఆలోచించినా కూడా ఆ పని చేసిన ఫలితం లాగానే అనిపిస్తుంది అని అంటారు పెద్దలు. కానీ నేను అట్లా చేయకుండానే నాకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉంటాను. నాకు ఇవన్నీ పెద్దగా బయటికి చూపించుకోవటం నాకు ఇష్టం ఉండదన్నమాట. కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అని అంటూ ఉంటారు మన పెద్దలు. మా అమ్మాయి అంటూ ఉండేది, ఎవరికైనా సరే దానం చేస్తే అది చెప్పుకుంటే మనం దానం చేసిన ఫలితం కూడా ఉండదు అని. ఇక అదే మాట గుర్తొస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఇదిగోండి రాత్రి ఇంకా మినపప్పు నానపోసాను గారెలు వండుదామని చెప్పి.
ఇంకా పొద్దున్న లేచేసరికి కొంచెం ఈరోజు లేట్ అయిపోయిందనమాట. సర్లేమని చెప్పి ఇక ఏమైందిలే మధ్యాహ్నం 12 గంటలకు కదా నేను చెయ్యాలి వంట. అది పెద్దవాళ్ళకి మనం ఎవరికైనా ఇలా పెట్టాలి అనుకుంటే 12 దాటిన తర్వాత పెట్టాలి అని అంటారు. అందుకని చెప్పి ఇక నిదానంగా ఆయనకైతే టిఫిన్ అది చేసి ఇచ్చేసాను. కొంచెం లైట్గా జ్వరం కూడా వచ్చింది. ఈయన ఇంట్లోనే ఉన్నారు, ఈరోజు సండేనే కాబట్టి ఇంకా పడుకుని ఉన్నారనమాట. నాకు పెద్దగా ఇంకా అంతగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఈరోజు, కానీ అమ్మ కోసం చేయాలని చెప్పి చేసుకోవటమే ఇవన్నీ. ఇంకా కొంచెం అంత పెరుగు కూడా మొన్న తోడేసాను పాల మీద మీగడ, ఇక అది కూడా మజ్జిగ చేసేసి కొంచెం ఇప్పుడు అవసరం కదా, ఎలాగో పులిహోరలో కొంచెం నెయ్యి వేస్తాను, అలాగే పరమాన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసి అమ్మ వాళ్ళకి పెడతాను కాబట్టి ఇంకా ఇప్పుడు ఉన్న నెయ్యి వెన్నపూస అంతా శుభ్రంగా అంతకు ముందర ఫ్రిడ్జ్లో కొంచెం ఉంచాను. వెన్నపూస చేసినా కొంచెం ఏం కరగేయంలే అని ఇంక ఇప్పుడు చేసిన మజ్జిగ ఇదంతా తీసి శుభ్రంగా కరిగేసేస్తున్నాను అనమాట. కరిగేసిన తర్వాత ఇదిగోండి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది. కుక్కర్లోనే వండేసాను, అత్యవసర పెట్టేసి నీళ్ళు తక్కువగా పోస్తానమాట. ఎందుకంటే శుద్ధ అయిపోతే పులిహోరకు బాగోదు కదా, ఇంకా ఫ్రీగా ఉంటుందని చెప్పి పాన్ తీసాను అనమాట. ఇది ఎన్ని సంవత్సరాల పాన్ అంటే 30 సంవత్సరాల నాటి ప్రెస్టేజ్ పాన్ అనమాట ఇది. అయితే అప్పట్లో ఏంటంటే కుక్కర్కి పాన్కి ఒకటే మూత అనమాట. కుక్కర్ కూడా ఉంది, అది 5 లీటర్ల కుక్కరు, పెద్ద కుక్కరే అనమాట. ఇంకా సర్లే ఈ పాన్లు అయితే ఇలాగ తిప్పటానికి ఫ్రీగా ఉంటుందని చెప్పి కొంచెం అంత తాలింపు గింజలు ఇవన్నీ వేసాను. ఇదిగోండి ఇప్పుడేమో కొంచెం అంత నెయ్యి కూడా వేస్తున్నాను. అంతకుముందు కొంచెం ఆయిల్ వేసాను కదా, కొంచెం టేస్ట్ కోసం తాలింపులో ఇంగువ అంతా వేసాను. కొంచెం అంత బెల్లం కూడా వేసానండి, ఎందుకంటే పులిహోరలో బెల్లం వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట. చింతపండు పులుసు పులిహోరలో అయినా సరే, నిమ్మకాయ రసం పులిహోర అయినా సరే. నేనైతే నిమ్మకాయలు ఉన్నాయిలే అని చెప్పి నిమ్మరసం తీసి ఉంచాను. ముందుగా ఒక గ్లాసులోకి తీసుకున్నాను. ఇది నిమ్మకాయలు రసం తీసేది ఉంది కానీ ఎందుకులే అని చెప్పి చేతమ్మటే పిండేసాను. అందుకనే గింజలు ఉన్నాయని చెప్పి చెయ్యి అడ్డం పెట్టి పోస్తున్నాను అనమాట. ఇంకా ఈ మాత్రంగా సరిపోను. వేగిన తర్వాత అన్నం కూడా కలిపేసేస్తున్నాను. తగినంత ఉప్పు కూడా వేసాను. అలాగే కొంచెం నెయ్యి వేసేసరికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ ఈయన అసలు తినరు. వేరుశెనగ గుళ్ళు వేస్తేనే తినరు అనమాట, పక్కన పెడుతూ ఉంటారు. సరే అయినా సరే ఈరోజు వేయాలి అని చెప్పి అమ్మ వాళ్ళకి పెట్టేది కదా, వాళ్ళకి పెట్టిన తర్వాత మేము తింటాం కాబట్టి ఏమైనా సరే వేయాల్సిందే అని చెప్పి తాలింపు గింజలు మంచిగా దండుగానే వేశాను. కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసానని చెప్పాను కదా. ఇంగువ వేస్తే మహా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక ఈ మాత్రంగా కొంచెం లైట్గా పసుపు ఎక్కువైంది అనిపించింది, చాలా తక్కువగానే వేస్తాను, అయినా కూడా కొంచెం ఎక్కువగా అనిపించింది అనమాట. సరిపోయింది, చాలా బాగుంది. అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే సాయంత్రం తింటే ఇంకా భలే రుచిగా ఉంది. అప్పటికప్పుడు కంటే మధ్యాహ్నం కంటే కూడా ఒక పూట ఆగి తింటే పులుపు ఏదైనా సరే, కూరలు అయినా సరే పులుపు చేసిన వాటిని సాయంత్రం పూట కానీ ఆ మర్నాడు కానీ తింటే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇదిగోండి నెయ్యి కూడా కాగిపోయిన తర్వాత కొంచెం ఒక డబ్బాలోకి పోసేసి అట్టి పెట్టేస్తాను కదా, ఇంకొంచెం దీంట్లో ఉంచాను అనమాట. బయట మేము వాడుకోవటానికి ఈ గిన్నెలోకి ఉంచాను. ఇదేమో చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొంచెం రంగు ఎక్కువగానే కాగిస్తాను అనమాట నేను. చిన్నపిల్లలు వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది నెయ్యి అని చెప్పి మాకు మనవరాలకి దాచి పెడతా ఉంటానన్నమాట నెయ్యి. ఇక ఇంతలో ఈ గారెలు కూడా పప్పుకి రెడీ చేసుకుందామని చెప్పి కడిగి పెట్టుకున్నాను కదా, అదంతా కూడా మళ్ళీ ఇప్పుడు రుబ్బే ముందర కూడా కడిగేసేస్తాను. ఎన్ని రోజుల నుంచో ఉంటుంది కదా, దాని మీద ఏమైనా పాకుతూ ఉంటాయి, మనం చూడం కదా, ఒక బల్లులైనా పడతాయి లేదా చిన్న చిన్న పురుగులైనా అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు మంచిగా ఇలాగ కడిగేసేసి ఈ కడిగిన పప్పు ఉంది కదా, కొంచెం పొట్టు పోయే వరకు అయితే కడగను, కొంచెం పొట్టు ఉంచుతాను అన్నమాట. ఇలా పొట్టుతో ఉంచేసేసి తగినంత ఉప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట, కచ్చా పచ్చగా. మరీ అంత మెత్తగా అయితే గ్రైండ్ చేయను. అలాగే కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా అలాగా ముక్కలుగా కోసి వేసినా కూడా తొందరగా నలగదు, ఆ రాయికి అడ్డం పడిపోయి రాయి పట్టేస్తాయి. అందుకని చెప్పి లైట్గా కచ్చా పచ్చాగా చిన్న రోలు ఉంది, ఆ రోట్లో వేసి దంచేస్తున్నాను. అంటే మెత్తగా అయితే కాదులే, చిన్నగా కొంచెం నలగనట్టుగా ఉన్నప్పుడు ఇట్లాగా ఈ మాత్రం సరిపోతుంది. ఇలా వేసేసి తిరిగేటప్పుడు వేస్తుంటే ఇదిగోండి ఇట్లా వేస్తేనే అప్పుడప్పుడు పట్టేస్తుంది అనమాట, రాయి తిరగకుండా. కానీ తిరుగుతూ ఉంటుంది అనమాట, అదే తిరుగుతుంది. ఇంకా ముక్కలుగా వేస్తే అసలు స్టక్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను అలాగా కచ్చా పచ్చాగా దంచి
ఈ మాత్రంగా వేసుకున్నాను అనమాట. చూడండి అదిగోండి. ఇంకా అట్లా ఇంకా ఇట్లాగా గ్రైండ్ అయ్యే లోపు నేను వేరే పని అది చూసుకుని వచ్చేసరికి ఇది కూడా మెత్తగా నలిగిపోయింది. అసలు మా అమ్మ అయితే ఇట్లాగా అప్పట్లో రోళ్ళే ఉండేవి, గ్రైండర్లు అవేమి లేవు కదా, మాకు రోళ్ళు రోకలే ఉండేది, మేమిద్దరమే కదా ఉండేది అని చెప్పి అప్పటికప్పుడు రోట్లో బండతో నేను నూరేసేసి ఇడ్లీ వేయాలన్నా, ఆవిరికుడు వేయాలన్నా, ఇలా గారెలు కానీ పునుగులు కానీ వేసుకోవాలన్నా కూడా రోట్లో అప్పటికప్పుడు బండతో నూరేసేసి వేసేది. కట్టెల పొయ్యి మీద వండితే అసలు ఎంత రుచిగా ఉండేదో చెప్పలేను అనమాట. ఆ టేస్ట్ అసలు రాదు. ఇప్పుడు నేను వండినా కూడా నాకు తెలియట్లేదు. మా అమ్మ వండిన వంట అంత కమ్మదనం అయితే నాకు అస్సలు రాదు. ఇంకా ఇదిగోండి, ముందుగా నూనె పోసేసి కాగిన తర్వాత కొంచెం ఇలాగ ఎంత కొంచెం మాత్రం చేసుకున్నా సరే మూగుడు చుట్టూ తిప్పటం ఇలాగ అలవాటు అయిపోయింది అనమాట. తిప్పి అది కాలిన తర్వాత పొయ్యి గట్టి దగ్గర పెట్టి తర్వాత తీసేస్తామన్నమాట. ఇంకా ఈ మాత్రంగా గారెలు అవి వేసేసి ఈ చట్నీ అంటూ కూడా ఏమీ చేయలేదు. అసలు ఇంట్లో ఈయనకి బాగోకపోతే నాకు కూడా అసలు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. పనులు ఏమీ చేయబుద్ధి అవ్వట్లేదు. ఇంట్లో ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటే అదొక లెక్కగా ఉంటుంది, కానీ ఒంట్లో బాగోకుండా నీరసంగా పడుకుని ఉండేసరికి కొంచెం ఇక చేద్దామా వద్దా అనుకుంటానే చేశాను అనమాట. ఈ పప్పు కూడా రాత్రి ఎప్పుడో పడుకుని ఇంకా తెల్లవారితో ఉండగా పోసాను అనమాట. వెంటనే పోయలేదు, రాత్రే పోయలేదు. చేస్తే చేద్దాం, లేదంటే మామూలుగా దీపారాధన చేసేసి ఒక పరమాణం వండేసి దండం పెట్టుకుందాంలే అనిపించింది. మళ్ళీ ఎందుకులే, ఎలాగైనా ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాను కదా, సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ శివరాత్రికి సంక్రాంతికి చేసుకుంటాను అనమాట. బట్టలు కూడా సంక్రాంతికి పెట్టుకుంటాము. సంక్రాంతికి కుదరపోతే తప్పనిసరిగా శివరాత్రికి అయినా పెట్టుకుంటామన్నమాట. ఇంక ఇప్పుడంటూ బట్టలంటూ ఏమీ పెట్టలేదులేండి. మామూలుగా ఇవే వండినవి పెట్టేసేసి ఇలా కొబ్బరికాయ కొట్టేసి సాంబ్రాణి పొగ వేసేసి నమస్కారం అయితే చేసేసుకున్నాను అనమాట. సింపుల్గా ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటూ ఉంటాను. రోజు అయితే అమ్మ నాన్నకు, అత్తయ్య గారు మామయ్య గారికి దండం పెట్టేసుకుని ఆ తర్వాత పూజ చేస్తా. కానీ మన కన్న తల్లిదండ్రులని ఉన్న ఊరిని మర్చిపోకూడదు అని అంటారు కదా, అట్లాగే నాకు అట్లా అని కాకపోయినా అసలు మా అమ్మ ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఉంటే ఎంత బాగుండేదో కదా అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా తల్లి ఉంటే చాలా సంతోషంగానే ఉంటుంది కదా. అది ఇప్పుడు ఏంటంటే ఉన్న వాళ్ళకి విలువలు తెలియట్లేదు, లేని వాళ్ళకేమో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రపంచం అంతా అలాగే ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళు అదృష్టవంతులు ఉంటారనమాట, తల్లిదండ్రుల ప్రేమకి నోచుకునే వాళ్ళు, అలాగే పిల్లల ప్రేమకి తల్లిదండ్రులు నోచుకునే వాళ్ళు అనమాట. కానీ మా ఇళ్ళల్లో మాత్రం అందరూ కూడా తల్లిదండ్రులనేంటి, అత్తమామగారులని ఏంటి, అందరూ కూడా చాలా మంచిగా, అందరం కూడా చాలా బాగా ఉంటామన్నమాట ఎవరైనా. కానీ బయట ప్రపంచంలో కొన్ని వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కొట్టేసి బయటికి పిల్లలు తల్లిదండ్రులను కొట్టేసి బయటికి నెట్టేసేయడం, లేదంటే వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఏదో ఒక రకంగా అట్లా చేయడం చాలా బాధ అనిపిస్తుంది వింటూ ఉంటే. అలాగే మా అత్తయ్య గారు మామయ్య గారు కూడా, మా అత్తగారు కూడా నన్ను బాగా చూసుకునేది. నేనంటే చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. నన్ను ఎప్పుడు కూడా ఒక మాట అనడం కానీ అట్లా ఏమీ ఉండేది కాదు. నేను కూడా ఆవిడ చెప్పినట్టు వింటూ ఉండేదాన్ని. మా అమ్మ వాళ్ళు, వాడకట్టు వాళ్ళు పెళ్ళైన కొత్తలో అలా చెప్పి పంపించారు కాబట్టి నేను మా అత్తగారింట్లో అలా మసులుకోగలిగాను. అలాగే ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి మంచిగా చెప్పి అత్తగారింట్లో మంచిగా ఉండాలని చెప్తే వాళ్ళు కూడా అలా ఉండగలుగుతున్నారనమాట. ఇంకా ఈరోజు మీతో మాట్లాడుతూనే ఈరోజైతే ఇలా వంట అయితే పూర్తి చేసేసాను. వంట అంతా పూర్తయిపోయిన తర్వాత నీట్గా స్టవ్ అంతా తుడిచేసాను. పొద్దునే ఒకసారి కడిగి తుడిచేసాను అనమాట. అదంతా మీకేమీ చూపించలేదు. ఈ వంట అంతా అయిపోయినాక నీట్గా పెట్టేసేసాను అనమాట. ఇప్పుడు ఇంకా ఈగలు, ఆషాఢం శ్రావణం వస్తుంటేనే ఈగలు ముసిరిపోతాయి అనమాట. ఊరికే ఈగలు వచ్చేస్తున్నాయి అసలు ఏమీ లేకపోయినా సరే. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీట్గా చేసేసుకుంటున్నాను. ఎప్పుడు నీట్గానే ఉంచుతాను. ఇంకా ఈసారి వంట అవగానే వెంటనే చేసేసుకున్నాను అనమాట. ఇక ఇదిగోండి అన్నీ వండుకున్న పదార్థాలు దగ్గర పెట్టేసుకున్నాను. కొంచెం 2 ప్రమిదల్లో కొంచెం అంత నూనె వడ్డించేసేసి ఒత్తులు వేసేసి ఇలా దీపారాధన అయితే చేసుకుని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను. ఈయన కూడా పిలిచాను వచ్చి దండం పెట్టుకోండి అని. ఇంకా ఆయన ఓపికగా ఉన్నప్పుడు లెగిసి నీరసంగా అలాగే దండం పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఇక నేను వీడియో అంటూ ఏమీ తీయలేదులేండి. చాలా నీరసంగా ఉన్నారు అని చెప్పి ముందల అసలు ఆయనకి ఇష్టపడతలేదు. వీడియో వద్దు, ఏమీ వద్దులే, నన్నేం తీయ మాకు అని. ఇంకా అలాంటప్పుడు ఎందుకులే అనిపించింది. కొంచెం అంతా సాంబ్రాణి కూడా వేసేసి, బొగ్గులు నిప్పేమీ కాదు, కొబ్బరి చెప్పలు నిప్పే
రెడీ చేసేసుకుని సాంబ్రాణి వేసాను అనమాట. వేసి ఇలాగ కొబ్బరికాయ కొట్టేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షను ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే ఏమంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీకు వెంటనే నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. ఇంతవరకు నన్ను చూసి ఆదరించి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ అండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతాను. లేదంటే రాలేను కదా. ఇదంతా నా ఒక్కదాని వల్లే అవదండి. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆదరణ ఉంటేనే నేను ఈ ఛానల్లో ముందుకు రాగలుగుతూ ఉంటాను. ఇప్పటి వరకు కూడా మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్లనే కదా నేను ఇంతవరకు కూడా వీడియో పెట్టుకోగలుగుతున్నాను. అంటే ఇదంతా మీ అందరి చలవేనండి. మరీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు ఇలా అమ్మ నాన్నకి, అత్తయ్య మామయ్య గారికి అయితే సింపుల్గా ఇలాగా నాకు ఓపిక ఉన్నంతలో నేను చేసుకోగలిగినంతలో ఇలా అయితే పెట్టుకుని నమస్కారం అయితే చేసుకున్నాను. సంవత్సరానికి ఒక్కసారండి ఇట్లా అయితే చేసుకుంటాను. మళ్ళీ సంక్రాంతికి, శివరాత్రికి పెట్టుకుంటాను అనమాట. అంటే ప్రతి అత్తయ్య మామయ్యకి కూడా ప్రతి సంవత్సరము కూడా ఇట్లాగే చేసుకుంటూ ఉంటాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. లైక్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే మాత్రం పెట్టమాకండి. ఎవరు పెట్టట్లేదులేండి, మంచిగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే బ్యాడ్ కామెంట్స్ అనేవి రాలేదు. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన పార్వతీ మహేశ్వర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.